కరెంట్ అయిపోతే పాములు గరిచి 260-300 మంది ఈ రాష్ట్రంలో ప్రాణాలు విడిచారు కరెంటు కోసం పోయి. వ్యవసాయ చెప్పాడు తెలుగుదేశం పార్టీ హయాంలో మాకు 4 రోజులు ఇవ్వండి విద్యుత్ బోర్డుని లాభాల బాటలో పట్టిస్తామని చెప్పి. ఇవాళ అంటున్నాను 5 సంవత్సరాలు ఇచ్చారు మీకు అధికారం. నిజంగానే అనేక చోట్ల బట్టలు ఆరేసుకోవడానికి పనికొచ్చిన ఈ కరెంటు తీగలు కరెంటు సరఫరా చేయలేకపోతే ఊరేసుకుంటామని వ్యవసాయ వీళ్ళకి సరఫరా ఎందుకు చేయలేకపోతున్నాడో చెప్పాలా. 24 గంటలు గ్రామాల్లో పట్టణాల్లో ఇస్తామని అన్నాడు. ఈరోజు గ్రామాల్లోకి పోతే ఇప్పటికి కూడా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. కరెంటు కోత పెడుతున్నారు, చెప్పరు మీకు కరెంటు కోత పలాని ఇన్ని గంటల నుంచి పలాని ఇన్ని గంటల వరకు కరెంటుకు కోత విధిస్తున్నాం, పలాని కారణాల వల్ల కోత విధిస్తున్నాం చెప్పరు. పేరుకి పేపర్లో మాత్రం విధానంలో మాత్రం 24 గంటల సరఫరా, వాస్తవానికి మాత్రం పల్లెటూళ్ళలో 12 గంటలు, పట్టణాల్లో 8 గంటలు, హైదరాబాద్ పట్టణంతో సహా 3-4 గంటలు కోత విధించినటువంటి ఘటనలు ఈ రోజున ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు మోసం జనాన్ని? 9 గంటల నుంచి 7 గంటలకు సరఫరా తీసుకొని 2 గంటల కరెంటుని బయట స్టేట్స్కి అమ్ముకున్నాడు.